రోజున దైవ సందేశము అందించుటకు ఏర్పాటు చేయబడిన దేవుని దాసులు, మనకు అత్యంత ప్రియులు మరియు మన గ్రామ వాస్తవ్యులు రెవరెండ్ ఆర్ మోజెస్ గారు, వారు మన మధ్యలోనికి రావడం చాలా సంతోషదాయకం. మరి వారు ఒడ్డమాను ఏబిఎం సంఘము యొక్క సంఘ కాపరిగా పనిచేస్తూ మరి చక్కటి ఘనమైన సేవ అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ ఆర్ మోజెస్ గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరము లేచి నిలబడదామండి. పాటలు మనం ఎప్పుడు పాడుకునేదే కదా, దైవ సేవకులు వచ్చినప్పుడు మనం వారికి సమయం ఇద్దామని కొన్ని కట్టింగ్లు పెట్టాను. పల్లవి 2 చరణాలు. చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా, నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా, నారాజు చేతులలో ఘోరంబు జీలలు, నారాజు చేతులలో ఘోరంబు జీలలు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. 4వ చరణం. పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. ఉలగం యేసన్న వచ్చాడా? రానట్లయితే సంఘ పెద్ద నాగేశ్వరరావు ప్రార్థన చేస్తాడు క్లుప్తంగా. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ యేసునైనా, 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 యేసు ప్రభువా, మా దేవా, మా దేవా, మా దయగల తండ్రి, మా ప్రేమ గల తండ్రి, మా కృప కలిగిన మా దేవా, ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడి ఏ సైతాన్ని శోధించకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏ ఆపదలు రాకుండా మమ్మల్ని కాపాడి సంపూర్ణమైన నిద్ర ఇచ్చి సజీవ సంఖ్యలించి ఏకుజామున మేలుకొలిపి తల ఉంచి నీ బంగారి ఆలయంలో మేము మొరపెట్టుకునే భాగ్యం దయచేసినందుకు నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా ఈ ఉదయకాలమంతా నాయనా ప్రతి బిడ్డకు, నిన్ను నమ్మిన ప్రతి బిడ్డకు నైనా ఎలాంటి సైతాన్లు శోధించకుండా, ఎలాంటి ఇరుకులు బెద్దలు రాకుండా నువ్వే కాపాడే తండ్రివి నాయనా. నైనా పోయిన దినాల నుంచి మమ్మల్ని ఇంతవరకు మమ్మల్ని కాపాడి నైనా నిన్ను మొరపెట్టుకునే భాగ్యం దయచేసినందుకు నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన పాస్టర్ సారుకు నాయన మోషన్న నాయన దూర ప్రయాణం నుంచి వచ్చినాడు, మంచి నోటికి బుర్రగా ఉండి నాయన మంచి జ్ఞానం ఇచ్చి మంచి వాక్యము చెప్పడానికి నాయన నువ్వు కమి తండ్రి. మా దేవా, మేము
వాక్యం విని ఇడిచిపెట్టకుండా చెవులు ఎంచుకొని నైనా హృదయమంతా దేవా, మా ఆత్మలంతా మారు మనసు కలగజేసినైనా దేవా 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 అని నీకు భయపడి నీకు లోపడి నాయనా మా గురువుకు ఎంతో మంచి వాక్యం ఇస్తున్నావు తండ్రి. మాకు నాయనా సంఘ పెద్దలకు, నాయనా స్త్రీల సమాజం వారికి, పురుషులకు, ఈడ సేవ చేసే ప్రతి బిడ్డకు తండ్రి మంచి మారు మనసు కలగజేసిన ఆయన ప్రతి బిడ్డలో నాయన హృదయాలలో, ఇంటి కుటుంబాలలో మంచి పాడనలు కలిగి ఇచ్చిన బిడ్డలకంతా మారు మనసు కలిగేటట్ల పాడనలతో నడిపి తండ్రి గొప్ప దేవా మా దేవా నాయనా, అన్నిటికీ నువ్వే కాపాడి నువ్వే రక్షించి నువ్వే తోడుండి నువ్వే నడిపిస్తావని ప్రభు అయిన యేసుక్రీస్తు బీదలో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దివ్య ముందుకు వచ్చి నేటి వాక్య దానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు. అందరు తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు లేఖన భాగంను చదువుకుందాం. తదనంతరము నాగమ్మ ప్రార్థన చేస్తుంది. నాగమ్మ, వైఫ్ ఆఫ్ అబ్రహాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటకే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమాని చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్ర కలగజేసి సురకైన మేలుకనిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రాక వెనకబడిన బిడ్డను మరి ఒక్కసారి నీ అలా ఆయనకి నడిపించండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. అవును తండ్రి, మా సంఘాన్ని దీవించి సంఘ కాపాన్ని దీవించి ఆశీర్వదించమని నిన్ను అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. అవును తండ్రి, మా సంఘ కాపరి ఈ వాక్యం అయితే చెప్పబోతున్నాడో ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయంలో ఫలింప చేస్తావని నిన్ను అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా అవును తండ్రి, మా సంఘంలో ఏ బిడ్డకు ఏ అవసరతో బాధపడుతున్నదో ఆ అవసరాలన్నీ నువ్వే కాపాడి రక్షిస్తావని మా ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రోజున దైవ సందేశం అందించడానికి ఏర్పాటు చేయబడిన దేవుని దాసులు, మన గ్రామ వాస్తవ్యులు మరియు వడ్డమాను ఏబిఎం సంఘ కాపరిగా పనిచేస్తున్న దైవ సేవకులు రెవరెండ్ ఆర్ మోజెస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ సందేశం అందించవలసినదిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి యోహాను బ్యాప్టిస్టు సంఘము యొక్క కాపరి రెవరెండ్ నరేష్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ కార్యవర్గం, సంఘ ప్రెసిడెంటు, సంఘ సెక్రటరీ, సంఘ పెద్దలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ లెంట్ సీజన్ శ్రమల దినాల్లో ప్రభును ఆరాధించుట
దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ నిండా వందనాలు, సారకు నిండా వందనాలు. ప్రేమైన వాళ్ళరా, ఈ సమయం దేవుడు నాకు కేటాయించి ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా మనము ఈ లెంట్ సీజన్ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. శ్రమల దినాలు, శ్రమలను గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, లెంట్ దినాల్లో ఉపవాసం ఉండి దేవుని కొరకు మనము ప్రార్థనలు జరిగిస్తూ ఉంటాం. ఏదేమైనా ఈరోజు మనం వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనము నుండి మనం 15వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. ఈ వాక్య భాగం మరొకసారి చదువుకుందాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమాపూర్ణుడవైన మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా శ్రేష్టమైన సమయములో మీరిచ్చిన జీవము గల దేవుని సంఘములు, మా తండ్రి, మా స్వగ్రామం, మా తండ్రి, మా యొక్క తల్లి సంఘం యోహాను బ్యాప్టిస్ట్ సంఘమును బట్టి సంఘ కాపరి, సంఘ పెద్దలను, సంఘ కుటుంబాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లెంట్ సీజన్లో ప్రభు మీ శిలువ ధ్యానం ఆరాధనలో మేమందరం పాల్గొని నైనా మాతో, మా అందరితో, నాతో మాట్లాడండి దేవా. స్తోత్రం. నేను మాట్లాడితే వ్యర్థమైన మాటలు, నువ్వు మాలో ఉండి మాట్లాడితే నీ మాటలు జీవపు ఊట వంటివి నైనా. నీ మాటలుగా మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకొనొచ్చు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, యోహాను ఎవరు అంటే ఈయన జబదయి కుమారులలో జబదయి గారికి 2 కుమారులు. ఒక వ్యక్తి పేరు యోహాను, ఇంకొక ఆయన పేరు యాకోబు. వీరిద్దరు కూడా యేసు ప్రభువుకు శిష్యులుగా చేయబడి ఉన్నారు. అయితే యాకోబుకు, యోహానుకు ఇద్దరికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. మానవులంతా, మనుషులంతా సమానంగా ఉంటారు, కానీ కొందరిలో కొన్ని లక్షణాలు, కొందరిలో కొన్ని గుణలక్షణాలు దేవుడు వారిలో ఉంచింటాడు. అయితే యోహాను ఆయన ఎలాంటివాడు అంటే, యోహాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నవాడు అని వ్రాయబడినది. ఆయన రొమ్మున ఆనుకొని యేసయ్య హృదయములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన మాటలను ఆస్వాదించేవాడు, వినేటువంటి వాడు. యేసయ్య గుండె చప్పుడును గమనిస్తూ విండేటువంటి వాడే యోహాను శిష్యుడు. తర్వాత యోహానుకు ఒక టైటిల్
పరిశుద్ధ లేఖనంలో ఒక టైటిల్ ఇవ్వబడింది ఏమిటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఈ 12 మందిలో యేసు చేత ప్రేమించబడిన శిష్యుడే యోహాను శిష్యుడు. తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో యోహాను తన తల్లి అయినటువంటి మరియమ్మ యేసయ్య సిలువలో వ్రేలాడుతూ ఉంటే ఆయన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాలని యేసయ్య వెంటనే అక్కడున్నటువంటి మంచి ప్రేమ కలిగిన స్నేహితుడు, ప్రేమ కలిగినటువంటి శిష్యుడు, యేసు ప్రభు యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి శిష్యుడు, యేసు ప్రభువును అంతము వరకు వెంబడించినవాడు, యేసును ప్రేమించినవాడు యోహాను శిష్యుడు. ఆయనకు తన తల్లి బాధ్యతను అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. యోహాను తట్టు చూసి, అయ్యా యోహాను, ఇదిగో ఈమెనే నీ తల్లి అని చెప్పినప్పుడు ఆ దినము నుండి ఆ తల్లిని తన సొంత తల్లిలాగా బాధ్యత తీసుకొని ఆ తల్లిని పోషించి ప్రేమించి సంరక్షణ ఇచ్చినవాడు యోహాను. ఇంత గొప్ప టైటిల్స్ ఇవన్నీ యోహానుకు మాత్రమే దక్కాయి, కానీ మిగతా శిష్యులు ఎవరికి ఇలాంటి లక్షణాలు లేవు. కాబట్టి మంచి లక్షణం కలిగిన వాడు యోహాను. యోహాను యేసు ప్రభువును యొక్క శ్రేష్టమైన మాటలు ఇక్కడ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని నేను పిలుస్తున్నాను. ఈ లోకములో మనకందరికీ ఫ్రెండ్షిప్ ఉంటారు. ఈ లోకములో ఫ్రెండ్షిప్ లేని వారు ఎవరు ఉండరు. సమాజంలో చిన్నపిల్లలకు ఫ్రెండ్షిప్ ఉంటారు, యవనస్తులకు ఫ్రెండ్షిప్ ఉంటారు, పెద్దవారికి ఫ్రెండ్షిప్ ఉంటారు, చదువుకునేటువంటి వారికి ఫ్రెండ్షిప్ ఉంటారు. కాలేజీలోను, ఉపాధ్యాయులలోను, విద్యలోను ప్రతిదీ కూడా ఎక్కడైనా ఫ్రెండ్స్ అనేటువంటి సర్కిల్ ఈ దినాల్లో చాలామందిని చూస్తున్నాం. కానీ యేసయ్య లాంటి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కడుంది? యేసయ్య శిష్యుడైన యోహాను లాంటి ఫ్రెండ్, అలాంటి స్నేహ జీవితం మానవులమైన మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు అంటాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని నా ఆజ్ఞ. యేసయ్య తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ ఆజ్ఞ ఏమిటి అంటే, నేను ఎలాగూ మిమ్మల్ని ప్రేమిస్తున్నానో ఈ లోకంలో, ఎలాగూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో మీరు ఎరుగురుగుదురు కదా. కాబట్టి నేను ప్రేమించినట్లు మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించవలనని నా ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే అక్కడ కూడా ఒక మాట భక్తుడు రాశాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
నా మాట వినును గైకొనును అంటాడు. ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తే, ఒక స్నేహితుడు నన్ను ప్రేమిస్తే, ఈ లోకములో ఒక క్రైస్తవుడు యేసయ్యను ప్రేమిస్తే దేవుని మాట గైకొనవాడు, దేవుని మాట విన్నవాడు అని అర్థం. యేసయ్య మాటను గైకొనాలి. యేసయ్యకు చెప్పినటువంటి మాటను మనం విని దానిని అనుసరించి ఈ లోకములో దానిని మనం చెయ్యాలా. అప్పుడే యేసయ్య ఆజ్ఞను గైకొనిన వారము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట వింటాడు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు వినడు. చూడండి, నా మాటలు వినేవారు నన్ను ప్రేమించేవారు, నా మాట వినని వాడు నన్ను ప్రేమించని వాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. యేసయ్య పునరుద్ధానుడై లేచిన తర్వాత సీమోను పేతురును ప్రశ్నించాడు. యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరగవా అన్నాడు. రెండవసారి అడిగాడు, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరగవా అని అన్నాడు. ఇక మూడవసారి ప్రశ్నించాడు, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, అట్లయితే నీవు నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము అని యేసుక్రీస్తు ప్రభు ఒక బాధ్యతను ఆయనకు అప్పగించాడు పేతురుకు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? యేసయ్య ఒకవేళ ఈ సమయంలో మనల్ని కూడా అడగవచ్చు, నీవు నన్ను ఎంతవరకు ప్రేమిస్తున్నావు? నా మాట ఎంతవరకు వింటున్నావు? ఎంతవరకు నీవు నా మాట వింటున్నావు? ఎవరు నన్ను ప్రేమిస్తారో, ఎవరు నా మాట వింటారో నేను వారి యొద్దకు వస్తాను, వారి యొద్ద నేను నివాసము చేస్తాను, వారితో కలిసి ఉంటాను, వారితో కలిసి సహవాసం చేస్తాను, వారితో కలిసి నేను కూడా భోజనము చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు నేను వచ్చి అతడును నాతో కూడా, అతడును నేనును కలిసి, ఆయన కలిసి భోజనము చేస్తాం అంటాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేదను, నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాం. అది దేవుని సహవాసం. ప్రతి సండే మనం ప్రభు యొక్క బల్లను సహవాసం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఎవరు నా మాట వింటారో, ఎవరు నన్ను ప్రేమిస్తారో అతని యొద్దకు నేను వస్తాను, నా స్వరం విని తలుపు ఎవరు తీస్తారో వారి దగ్గరికి నేను వస్తాను, వారి ఇంటిలోనికి వస్తాను, వారితో కలిసి ఉంటాను, వారితో సహవాసం చేస్తాను, వారితో కలిసి భోజనము నేను చేస్తాను. అలాంటి సహవాసం మానవ జీవితంలో మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధించినట్లుగా మనం చూస్తాం. రెండవ వాక్యం, ఆహారము పెట్టిన స్నేహితుడు, ఆతిథ్యమిచ్చిన స్నేహితుడు. మొట్టమొదటిది ప్రేమగల స్నేహితుడు, ప్రేమ కలిగిన స్నేహితుడు. ప్రేమ కలిగిన స్నేహితుడు తన స్నేహితుడైన యేసయ్య మాట వినాలి. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో కూడా ఉంటాడు, నీ ఇంటిలో ఉంటాడు, నీ ఇంటిలో కలిసి నీతో భోజనము చేసేటువంటి ప్రభువు
మన దగ్గరికి వస్తాడని దేవుని వాక్యం వ్రాయబడినది. అది ఎంతో ప్రేమ కలిగినటువంటి మాట. రెండవది, ఆహారము పెట్టిన స్నేహితుడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 5-8 వచనాలు చదువుదాం. 5 నుంచి చదివితే అక్కడ ఒక స్నేహితునికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు ఒక స్నేహితుడు. యేసు ప్రభు వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను అతడు అర్ధరాత్రి వేళ నా స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయిచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదా నేను అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పనా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. చాలు ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఇవి. యేసయ్య అంటున్నాడు, ఒక స్నేహితునికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు ఎక్కడో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట. మార్గ మధ్యములో రాత్రి వేళ వచ్చాడంట తన ఫ్రెండ్ దగ్గరికి, తన స్నేహితుని దగ్గరికి. అప్పుడు ఆయన ఇంట్లో భోజనం పెట్టడానికి ఏమీ లేదంట. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ముందు ఆయనకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ కూర్చొని ఉండమని చెప్పినాడు. ఆయనకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, పక్కింటి స్నేహితుడు కావచ్చు, ఎదురింటి స్నేహితుడు కావచ్చు, ఇంకా ఎవరైనా మనకు సంబంధించిన మన సర్కిల్లో ఉన్నటువంటి మన ఫ్రెండ్ కూడా ఉండొచ్చు. ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. రాత్రి వేళ వెళ్ళినప్పుడు, అయ్యా ఇదిగో దారిలో నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, ఈ రాత్రి వేళ వచ్చాడు, అతనికి భోజనం పెట్టుటకు నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి నాకు ఒక 3 రొట్టెలు బదులు కావాలి అని అడిగాడు. నాకు ఒక 3 రొట్టెలు బదులిమ్మని అడిగినప్పుడు ఆయన లేదని చెప్తాడా? లేదని చెప్పడు. ఎందుకు కారణం? తన స్నేహితుడైనందువలన. లేదు పోవయ్యా, మా ఇంట్లో అన్నం అంతా అయిపోయింది, రొట్టెలు అయిపోయినాయి, ఏమీ లేవు మా ఇంట్లో, మేము తిన్నాం, మా పిల్లలు మేమందరము కడుపార తిని భోజనం చేసి పడుకున్నాం, మేము ఇవ్వలేము, నేను లేవలేను అని చెప్పునా? అలా చెప్పడు. అలా చెప్పితే ఒకవేళ ఈ వ్యక్తి సిగ్గుమాలి కూడా అడుగుతున్నాడు, ఎందుకు తన స్నేహితునికి ఆహారం పెట్టాలా? సిగ్గుమాలి మాటికి సిగ్గుమాలి అడుగుతాడు. అయ్యా ఎట్టన్నా కానీ ఇదొక్క పూట, ఈ 3 రొట్టెలు ఇస్తే చాలు, ఇదొక్క పూట ఇస్తే చాలు, నా స్నేహితుడు ఈ రాత్రి వేళ భోజనం చేసి ఇక్కడ పడుకొని మరలా ఉదయకాలం వెళ్ళిపోతాడు. కాబట్టి సిగ్గుమాలి మాటికి అడిగినందువలన ఆ స్నేహితుడు లేచి వెంటనే తనకు కావలసినవన్నీ ఇస్తాడు. నీకేం కావాలనో, రొట్టెలు కావాలన్నా, చేపలు కావాలన్నా, ఏమి కావాలనో, ఏ ఆహారం కావాలనో, ఏది కావాలనో అడిగినవన్నీ ఇచ్చేవాడు యేసయ్య అనే మంచి స్నేహితుడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసయ్య మంచి స్నేహితుడు. ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, ఆయనను మనం అడిగితే, సిగ్గుమాలి అడిగినా, ప్రార్థన చేసినా
నీవు కావలసినవన్నీ కావాలంటే, నీవు కోరుకున్నవన్నీ కావాలంటే ఇచ్చేవాడు యేసయ్య. అలాంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అలాంటి యేసయ్యతో స్నేహం చేయాలా, ఈ లోకంతో స్నేహం వద్దు. బైబిల్ అంటుంది ఈ లోకముతో స్నేహము చేయుట దేవునికి వైరం, దేవునికి విరోధం, దేవునికి వైరం. ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకమును ప్రేమించకూడదు, లోకములో స్నేహం చేయకూడదు. యేసయ్యతో నీవు స్నేహం చేస్తే నీకు కావలసినవన్నిటిని కూడా యేసయ్య సమకూరుస్తాడు. నేటి దిన ఆహారము నేడు మాకు దయచేయము. యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడు. నీవేం అడుగుతావో అది నీ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు అది నీకు ఇస్తాడు. కాబట్టి ఆహారము పెట్టిన స్నేహితుడు. మూడవది ప్రాణం పెట్టిన స్నేహితుడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్షిప్ కొరకు, మీ కొరకు ఎవరైనా మీరు చనిపోతారా? మన ఫ్రెండ్షిప్ కొరకు మన ప్రాణం ఇస్తామా? ఇవ్వలేం. మన స్నేహితుల కొరకు మన ప్రాణాన్ని ఇవ్వలేం. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణమిచ్చే స్నేహితుడు. ఆయన ప్రాణము ఇచ్చే స్నేహితుడు, ప్రాణాన్ని పెట్టే స్నేహితుడు. నేను నా స్నేహితుని కొరకు నా ప్రాణం పెడతాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో స్నేహితుల దగ్గర ఏమన్నా డబ్బు ఉంటే అందరూ వస్తారు, ఉన్నదంతా పోయిన తర్వాత దగ్గరికి ఎవరు రారు. ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఎవరు రారు. ఆపదల్లో ఉంటే విడిచిపెట్టిపోతారు, కష్టాల్లో ఉంటే విడిచిపెట్టిపోతారు, శ్రమల్లో ఉంటే విడిచిపెట్టిపోతారు, మరణ స్థితిలో ఉంటే విడిచిపెట్టి దూరంగా పారిపోతారు. అలాంటి స్నేహితులు ఈ లోకంలో ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం ప్రాణమిచ్చిన స్నేహితుడు యేసయ్య. ప్రాణమిచ్చి నిన్ను నన్ను రక్షించిన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు అని దేవుని గ్రంథం వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 37-38 వచనాలు చదువుదాం. పేతురుతో అక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాటలు అక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. చూడండి. ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీకు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురుడు అంటాడు, ప్రభువా, నీ కొరకు నా ప్రాణం పెడతాను అన్నాడు. నీ ఎక్కడికి వెళితే అక్కడ నీ వెంట వస్తానంటే యేసయ్య అన్నాడు, లేదు, నీవు నా వెంట రాలేవు అన్నాడు. నేనెందుకు రాలేను ప్రభువా? ఏంటి నాలో ఉన్న లోపం ఏమిటి? నేనెందుకు రాలేకపోతున్నా నీతో పాటు అంటే యేసయ్య అంటాడు, నువ్వు నా వెంట ఇప్పుడు రాలేవు నువ్వు అన్నాడు. ఆ మాట అంటే పేతురు అంటాడు, నేను నీ కొరకు నా ప్రాణమైన ఇస్తా, నా ప్రాణాన్నైనా నేను ఇస్తాను ప్రభువా నీ కొరకు అంటే యేసయ్య అంటాడు, నా కొరకు నీ ప్రాణము నువ్వు ఇవ్వలేవు అన్నాడు. ఎందుకు ప్రభువా నేను ఇవ్వలేనా? ఇప్పుడే నేను మరణిస్తాను, ఇప్పుడే నేను సిలువ వేయబడతాను, ఇప్పుడే నేను నీ కొరకు మరణిస్తాను ఒకవేళ అన్నాడు. కానీ యేసయ్య అన్నాడు, హృదయ రహస్యములు ఎరిగాడు. పేతురు ఎలాంటి వాడంటే, పేతురు, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టలేవు, నన్ను ఎరగనని ముమ్మారు కోడి కూయక ముందే యేసు ఎవరో ఎరగనని చెప్తావు, ఇది నిశ్చయం అన్నాడు. ఇది నిశ్చయం
నిశ్చయం. ఇది జరగబోతుంది, ఇది ఖచ్చితంగా నెరవేరుస్తుంది, ఇది ఖచ్చితంగా నెరవేర్చబడును అంటాడు. ఇది నిశ్చయముగా నేను నీతో చెప్తున్నా. అదే జరిగింది పేతురు తన జీవితంలో. చూడండి ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది ఆ పేతురు జీవితంలో జరిగిపోయింది. యేసయ్య కొరకు ప్రాణం ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం ఇచ్చి తన స్నేహితులుగా పిలుస్తున్నాడు, తన ఫ్రెండ్షిప్గా చేస్తున్నాడు. మన దగ్గరికి వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తాడు, మనతో సహవాసం చేస్తాడు. 1 యోహాను పత్రిక 3:16 చదివి ముగిస్తాను. 1 యోహాను పత్రిక 3:16 చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాం. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మన సహోదరుల కొరకు మన ప్రాణము పెట్టబద్దులమై ఉండాలా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టి మనలను మంచి స్నేహితులుగా చేసుకొనెను. మనము కూడా మన సహోదరుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన అక్క చెల్లెళ్ళ కొరకు, మన కొరకు, ఇతరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. ఒక క్రైస్తవుడు అంటే ఆయన జీవితంలో చేయాల్సిన పని ఇదే. నా ప్రాణమైన నీ కొరకు ఇస్తా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు బరబ్బ అంటాడు, యేసు నీకు మంది బలం ఉంది, నాకు భుజ బలం ఉంది, నా దగ్గర కత్తి ఉంది, యుద్ధము చేయగలను, రోమ సామ్రాజ్యాన్ని జయించగలం అంటే యేసయ్య అంటాడు, కత్తి కంటే కరుణ గొప్పది, నాతో చేయి కలుపు అంటే యేసయ్య అంటాడు, నీ కొరకు నా ప్రాణమన్న ఇస్తా కానీ నేను నీతో చెయ్యి కలపను. అప్పుడు బరబ్బ అంటాడు, ఏంటి యేసు నువ్వు నా కొరకు ప్రాణం ఇస్తావా? అంతములో సిలువ వేసిన తర్వాత ఇక యేసయ్య చనిపోతున్నాడంటే బరబ్బాకు విడుదల వచ్చింది. జైల్లో నుంచి వచ్చాడు, యేసు నా కొరకు మరణిస్తున్నాడు అని సిలువ దగ్గరికి యేసు 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 నా కొరకు మరణిస్తున్నావు, నీ మాట నిశ్చయం అన్నాడు. దగ్గరికి వచ్చాడు, సిలువ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు ఆయన. ప్రియమైన వారులారా, సిలువ చెంతకు వచ్చినప్పుడు బరబ్బా మారు మనస్సు పొంది బరబ్బా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, బందిపోటు దొంగ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రాణమిచ్చి మనల్ని స్నేహితులుగా పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయకాలం 3 సంగతులు నేర్చుకున్నాం. ఒకటి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమింపవలనని నా ఆజ్ఞ. మీరు అలాగూ ప్రేమిస్తే నేను మీ యొద్దకు వస్తాను, మీతో కూడా కలిసి సహవాసం చేస్తాను. రెండవది, భోజనము పెట్టిన స్నేహితుడు. మూడవది, ప్రాణానికి ప్రాణం ఇచ్చిన మంచి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా
లాభమేమి పొందకుండా జతను కోరువారు ఎవరు లోకమందునా? ఏమి దాచుకోకుండా నా కోసము తనకు తాను ఇచ్చినాడు శిలువ యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, నీలాంటి స్నేహితుడు? ఈ లోకంలో నీకు నాకు ఈ లోక స్నేహం విడిచిపెట్టి యేసయ్యను ప్రేమిస్తే ఆయనతో సహవాసం చేద్దాము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆహారం పెట్టిన స్నేహితుడు యేసయ్య, నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య. అలాంటి స్నేహితుడు యేసయ్య. అలాంటి యేసయ్యతో నీవు నేను స్నేహితులముగా కలిసి ఉందాం, స్నేహితులముగా నివాసం చేద్దాం. ప్రభుని ప్రాణానికి బదులుగా మన ప్రాణమిచ్చి రక్షించిన మంచి స్నేహితుడు యేసయ్య అంటాడు, నేను మిమ్మును దాసులని పిలువక నేను మిమ్మును స్నేహితులని పిలుస్తున్నాను. మీరు నాకు స్నేహితులు, మీరు నాకు ఫ్రెండ్షిప్, మీ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్షిప్, ఈ రెండు ఫ్రెండ్షిప్ కలిసి ఉండాలా. అప్పుడే ప్రభు దగ్గర నివాసం. దేవుడి మాటలు మనందరి వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ టి నరేష్ సార్ గారికి, సంఘ పెద్దలకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చక్కటి వర్తమానం అందించిన దేవుని దాసులకు ప్రత్యేక వందనాలు తెలియజేసిన అందరం సార్ చప్పట్లు కొడదాం. స్నేహితుని గురించి చక్కటి విషయాలు, మరి ప్రేమించే స్నేహితుడు, అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్నేహితుడు, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు. ఈ లోకంలో అలాంటి స్నేహం దొరకదు. అది కేవలం యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరి ఈ 40 రోజులే కాకుండా మన జీవితాంతం కూడా ఆ ప్రభువుతో స్నేహం చేసే స్థితిలోనికి నువ్వు రావాలి. అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. రేపటి దినమున డానియల్ అన్న గారు, ఆర్ సునీతమ్మ గారు ప్రార్థన చేయవలసి ఉన్నది. ఆర్ స్రవంతి బైబిల్ పట్టణం సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటుండగా మరి పాశ్రమ్మ గారు, కుటుంబం నుండి వచ్చినటువంటి పాశ్రమ్మ గారు, ఎస్తర్ రాణమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వారి ప్రార్థన ఆశీర్వాదం చేత కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి భవించండి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి యగు దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక వేల కొలది దూతలతోనూ మాలాంటి బీద పాపుల చేతను మహిమని పొగడపడుచున్న గొప్ప దేవా, మహిమగల రాజా, మహోన్నతుడవైన దేవా, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. యేసయ్యా, సర్వలోకమును సృష్టించిన దేవా నీకు వందనములు తండ్రి. మరి మా తండ్రి, గడిచినటువంటి రాత్రికాల సమయములో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకే అనేకమైన వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమున ఈ ప్రాతకాలపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ పాలపంపులు పొందింపజేసినందుకు
నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. మహిమగల రాజా యేసయ్య, మరి తండ్రి యోహాను బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం, వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి క్రైస్తవ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. యేసయ్య, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో తండ్రి పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డను నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. యేసయ్య, మరి తండ్రి సంఘ కాపరిని, వారి సతీమణిని, వారి కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సేవలో ఉంటుండగా తండ్రి ఇంకా బలవత్తరమైన ప్రేమతో వాడుకొనుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. యేసయ్య, మహిమగల రాజా, మరి ఇంతవరకు నీ దైవదాసులు విత్తబడిన వాక్యమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. యేసయ్య, మేము ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు తండ్రి మంచి స్నేహితులముగా ఉండుటకు నీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మరి మంచి ఆహారం ఇచ్చే స్నేహితులముగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య, మరి తండ్రి నీ కొరకు మేము ప్రాణము పెట్టలేక ఉన్నాము తండ్రి. నిన్ను స్తుతించే వారముగా ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. యేసయ్య, కనికరము గల దేవా, కరుణామయుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్తడా, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. చెప్పబడిన వాక్యము నీ చేతులకు అప్పగిస్తుంటున్నాం దేవా. ఆ వాక్యమును 30 60 100 ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ యేసు శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమిని నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణసులను క్షమించిన ప్రకారం మీరు మానను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును విన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మీయ కన్యుని సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సముఖంలో చేరిన మీకెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, దినమంతట్లో మీరు చేయబోతున్న పనిపాట్లకు, వెలుచున్న ప్రయాణములకు, మీ చేతుల కష్టార్థములకు, తలపెట్టిన కార్యములకు, మరి విద్యార్థులు వారి చదువులకు, రాయబోయే ఎగ్జామ్స్లన్నిటికీ చక్కటి సందేశం అందించిన దైవదాసులకు, వారి సంఘమునకును, వారి పరిచర్య అంతటికి, వారి కుటుంబమునకును సదా తోడైనటువంటి నడిపించును గాక.